అబుదాబిలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగిన ఓపెన్ మాస్టర్ గేమ్స్ లో పాల్గొనేందుకు కాకినాడ టౌన్ హాల్ నుండి బయలుదేరి వెళ్లిన బసవ ప్రసాద్, విల్లా ప్రకాష్ లు 45+ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి కాకినాడ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేశారని టౌన్ హాల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఆనంద్ సుబ్రహ్మణ్యంలు పేర్కొన్నారు. ఈ బృందంలో కాకినాడ లిటరరీ అసోసియేషన్ కి చెందిన 3 సభ్యులు ఉండడం గర్వకారణం. మీరు విజేతలుగా తిరిగి రావడం పట్ల క్రీడాకారులందరూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ బృందానికి బుధవారం స్థానిక టౌన్ హాల్ టెన్నిస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ బృందంలో టౌన్ హాల్ కు చెందిన బసవ ప్రసాద్, విల్లా ప్రకాష్ లు రజత పథకం కైవసం చేసుకొనగా వ్యక్తిగత విభాగంలో ఎంఎస్ ప్రసాద్ కాంస్య పథకం పోటీ వరకు చేరుకున్నారు. సెమీఫైనల్స్ లో కొద్ది తేడాలు ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ క్రీడాకారుల పోటీతత్వం స్ఫూర్తిదాయకమని ఎంఎస్ ప్రసాద్ నిరూపించారు. టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు వి ఆనంద్ మరియు కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజేతలైన బసవ ప్రసాద్, విల్లా ప్రకాష్ లు మాట్లాడుతూ కాకినాడ టౌన్ హాల్ కు చెందిన తాము అంతర్జాతీయ క్రీడల పోటీలకు భారతదేశం తరపున పాల్గొని విజేతలుగా తిరిగి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. వచ్చే సంవత్సరం జపాన్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో తప్పకుండా స్వర్ణ పతకాలు సాధిస్తామని ప్రకటించారు. టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు వి ఆనంద్, కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, టెన్నిస్ కమిటీ కార్యదర్శి లక్ష్మణ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు డివిఎన్ రాజు, సంయుక్త కార్యదర్శి వైవిఎస్ నాయుడు, కోశాధికారి నెక్కంటి శ్రీనివాస్, సభ్యులు పసుపులేటి శ్రీనివాసరావు, బచ్చు శేఖర్, దంగేటి ప్రసాద్, వేపకాయల రామకృష్ణ, ముళ్లపూడి రాంబాబు, తాళరేవ్ వర్మ, మహేష్ నాయుడు, డాక్టర్ గిరి, డాక్టర్ రవి, అంబటిరెడ్డి, స్వరూప్, బసవ అప్పాజీ, డాక్టర్ ఆదిత్య, చందాడ బుజ్జి, సందీప్, లక్కరా సత్యనారాయణ, బి ప్రసాద్, గౌర జగన్నాథరావు, కొలి సత్యనారాయణ చౌదరి, పున్నయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇందులో టెన్నిస్ విభాగంలో మా విల్లా ప్రసాద్ గారు, బసవ ప్రసాద్ గారు 50+ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి మరియు ముఖ్యంగా మా టౌన్ హాల్కి, మా లిటరరీ అసోసియేషన్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఎంఎస్పి ప్రసాద్ గారు స్క్వాష్ కేటగిరీలో ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ మరియు సింగిల్స్, మెన్స్ సింగిల్స్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. వారు కాంస్య పథకం సాధించారు. పార్టిసిపేట్ చేసిన 3 కూడా మెడల్ సాధించడం మా సభ్యులందరికీ కూడా చాలా గర్వకారణం. వీరు మన దేశ ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఎవరైనా సరే మా క్లబ్ తరఫు నుంచి ఎవరైనా బిలియర్డ్స్ కానీ, స్నోకర్స్ కానీ, ఏ టోర్నమెంట్ అయినా సరే ప్రోత్సహించడానికి మా కమిటీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన ముఖ్యంగా మా టౌన్ హాల్ టెన్నిస్ ప్లేయర్స్ అయినటువంటి ఈ 3 సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మ్యాచ్ని ఆడి మేము రన్నర్స్ కింద సిల్వర్ మెడలిస్టుల కింద అక్కడ కేటగిరీలో 50+ కేటగిరీలో మేము విజయం సాధించాం. ఈ మా విజయానికి సహకారాలు అందించిన మా టౌన్ హాల్, మా కమిటీ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారికి, అలాగే మా కో ప్లేయర్స్ అండ్ మా బాల్ పిక్కర్స్, మా బాల్ బాయ్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్ఫూర్తితో యువత కూడా ఇంకా ఈ మమ్మల్ని చూసి ఆదర్శంగా, అంటే ఆడేవాళ్ళని ప్లేయర్స్ని చూసి ఆదర్శంగా ఇంకా ముందుకొచ్చి ఇంకా భావితరాల్లో ఇంకా కప్స్ పట్టి రావాలని, అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ జపాన్లో జరగవచ్చు అంటే. నేను అబుదాబి మాస్టర్ సిరీస్కి స్క్వాష్ ఆడడం గురించి వెళ్ళడం జరిగింది. భారతదేశం తరపున ఇంచుమించు 4 అభ్యర్థులు స్క్వాష్ కోర్టులో పాల్గొన్నారు. మొత్తం 25 కంట్రీల నుంచి మిక్స్డ్ డబుల్స్ కానీ, సింగిల్స్ కానీ పార్టిసిపేట్ చేశారు. అందులో నేను సెమీఫైనల్స్కి రీచ్ అయ్యాను.